వారానికి 10 గంటల పాటు ఆరవుతూ సాఫ్ట్వేర్ రంగం ఒకవైపున ఎదుగుతూ ఉంటే, పట్టణాల్లోనేమో గుంతల రోడ్లు, సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ లేని దౌర్భాగ్యం ఆంధ్రాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు పట్టణ మౌలిక సదుపాయాల్లో ముందడుగు వేస్తున్నది ప్రభుత్వం. మంచి ఆలోచన. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి వార్తలో ఇది ఒకటి రాయాలి వీళ్ళు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా నిధులు సమకూర్చి తిరిగి గాడిలో పెడుతోంది. ప్రత్యేకించి రక్షిత తాగునీరు, ప్రజారోగ్యం, రహదారులు, కాలువలు, వీధి దీపాలు ఇలా పలు మౌలిక సదుపాయాల కల్పనలో భారీ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయితే 2029 నాటికి నగరాలు, పట్టణాల స్వరూపం పూర్తిగా మారనుంది. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు 5,286 కోట్లతో పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని పుర నగరపాలక సంస్థలు తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 12,989 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టులో పెండింగ్ పనులు పూర్తితో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్ 1, అమృత్ 2.0 పథకాలతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్, రుణ సహాయంతో వివిధ దశల్లో నిలిచిపోయిన 240 ప్రాజెక్టు పనులు 5,034 కోట్లతో 2029 నాటికి పూర్తి చేయబోతున్నారు. ఈ చర్యలతో రోజు 289 మిలియన్ లీటర్ల నీరు అదనంగా అందుబాటులోకి రానుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ చెబుతున్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు మురుగునీరు శుద్ధి చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అమృత్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్తో పాటు హడ్కో రుణ సాయంతో 43 నగరాల, పట్టణాలు అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేయబోతున్నారు. 252 కోట్లతో చేపడుతున్న ప్లాంట్ల నిర్మాణ పనులతో రోజు 120 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే వీలుంటుంది. ప్రస్తుతం శుద్ధి చేయకుండా నదులు, జలాశయాల్లో నేరుగా వదిలేస్తున్నారు.